బంగారం పడిపోతున్న ఈ సమయంలో మనం దాన్ని కొంటే లాభమా లేక నష్టమా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీషా. ప్రస్తుతం వరల్డ్ లో జరుగుతున్న యుద్ధాల కారణంగా కేవలం స్టాక్స్ మాత్రమే కాదు, బంగారం ధరలు కూడా విపరీతంగా తగ్గుతూ వెళ్తున్నాయని మనందరికీ తెలిసిన విషయమే. గత నెల క్రితం వరకు బంగారు ధరలు పెరుగుతూనే ఉండడం వలన ఊహించని స్థాయిలో ధరలు పెరుగుతున్నాయని భావించి కొనుగోలు చేసిన చాలా మంది ప్రజలు ఇప్పుడు తగ్గుతున్న బంగారు ధరలు చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. భారీగా ధరలు తగ్గినప్పుడే బంగారం తీసుకుంటే మంచిదా లేక అవి ఇంకా తగ్గే అవకాశం ఉందా? అలాంటి ప్రశ్నలన్నిటికీ మనం ఈ వీడియోలో లాజికల్ గా సమాధానాలు తెలుసుకుందాం. ఇప్పుడు బంగారం తీసుకోవడం సరైనదో కాదో అన్న క్లారిటీకి వద్దాం. ఇక మ్యాటర్లోకి వెళ్తే, సాధారణంగా యుద్ధాల టెన్షన్ ఉన్నప్పుడు బంగారం ధర పెరగాలి. ఎందుకంటే బంగారం అనేది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. రిస్క్ ఉన్నప్పుడే ప్రజలు గోల్డ్ వైపు వెళ్తారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో కొంచెం రివర్స్ గా జరుగుతుంది. దానికి కారణం కొన్ని డిపాజిట్ల పైన ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం. యుఎస్ లాంటి చాలా దేశాలు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ చాలా మంది కూడా గోల్డ్ వదిలి ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చే బాండ్స్ డిపాజిట్స్ వైపు వెళ్తున్నారు. ఇది మాత్రమే కాకుండా గతంలో గోల్డ్ వాల్యూ అనేది చాలా హైకి వెళ్ళిందని చూసాం కదా. సరిగ్గా అది తగ్గడానికి ముందే చాలా మంది ప్రాఫిట్స్ తీసుకుందామన్న ఉద్దేశంతో ఆ గోల్డ్ ని అమ్మేస్తున్నారు. ఇక ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, బంగారం కొనడం మంచిదా కాదా అన్న విషయం. కొనడం మంచిదే, కానీ జాగ్రత్తగా కొనాల్సి ఉంటుంది. అసలు ఇప్పుడే ఎందుకు కొనాలి అన్న ఆలోచన మీకు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నది డిప్, అంటే తగ్గిన ధర. కానీ లాంగ్ టర్మ్ లో గోల్డ్ ఎప్పుడు పెరిగే అవకాశాలే కలిగి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏంటంటే, ఇంకొన్ని రోజులు ఆగితే బంగారం ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. దానికి కారణం మార్కెట్ అనేది ఇంకా అన్స్టేబుల్ గా ఉండటం. అందుకే బంగారం కొనడం అనేది స్ట్రాటజీ ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. లైక్ ఎలా అంటే, ఒకసారి మీరు కొనాలి అనుకున్న మొత్తం బంగారం కొనకుండా కొంచెం కొంచెంగా కొనండి. ఉదాహరణకి ఇప్పుడు కొంచెం, వచ్చే నెల కొంచెం, ఇంకా తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం. ఇలా బంగారాన్ని కొంటే, ఇలా చేస్తే యావరేజ్ ప్రైస్ తగ్గుతుంది. బంగారం విషయంలో ఇప్పుడున్న తగ్గుదల అనేది టెంపరీ అనే చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ లో గోల్డ్ అనేది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ లేదా మనకున్న ఒక మంచి ప్రాపర్టీగా మారుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బంగారం తగ్గినప్పుడు కొనే వాళ్ళే పెరిగినప్పుడు లాభం చూస్తారు అని. సో కాబట్టి మీరు కూడా బంగారం తగ్గుతున్న ఈ సమయంలోనే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా అది తగ్గుతున్న విధానాన్ని బట్టి తీసుకోండి. దాని వలన మీ భవిష్యత్తులో ఖచ్చితంగా లాభాలు చూస్తారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.